నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు వాళ్ళ ఆచారానికి తగ్గట్టుగా ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. అయితే అవి ఆచరించే సమయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. రేఖ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. దర్భలు పవిత్రమైనవి అంటారు, మరి ఎవరన్నా చనిపోయినప్పుడు ఉత్తర క్రియల్లో వీటిని ఎందుకు వాడతారు? దర్భలు యథార్థంగా పవిత్రమైనవి. దర్భలకి అటువంటి పవిత్రత రావటానికి ముఖ్యమైన కారణం ఉన్నది. ఏమిటంటే అది కద్రువ వినత వీళ్ళు పందెం వేసుకుని వినత కద్రువకి దాస్యం చేస్తూ ఉన్నది. వినత కుమారుడు గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యాన్ని చూసి భరించలేకపోయాడు. ఎలాగైనా సరే తన తల్లి యొక్క దాస్యాన్ని తొలగించాలి, కద్రువ నుంచి ఆమెను విడుదల చేయాలి అని అనుకుని కద్రువని అడిగాడు, అమ్మ మా అమ్మ ఎలా విడుదలవుతుంది, దానికోసం నేనేం చేయాలో చెప్పండి, నేను ఆ పని చేస్తానన్నాడు. మహావీరుడు ఏదైనా సాధించగలడు కాబట్టి తన తల్లిని అలా కష్టాల్లో ఉండటం చూడలేక మాతృభక్తికి మంచి ఉదాహరణ గరుత్మంతుడు. అనేటప్పటికి కద్రువ ఆలోచించి చెప్పింది, నా బిడ్డలకి కనుక అమృతం తాగితే వాళ్ళకి శాశ్వతంగా ఉండిపోతారు అని ఆలోచించి నువ్వు దేవలోకం నుంచి అమృతాన్ని కనుక తెచ్చి ఇచ్చేటట్లయితే నేను మీ తల్లిని విడుదల చేస్తాను. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. వెళ్ళి అక్కడ దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రభటులని కూడా ఓడించి అక్కడి నుంచి అమృతాన్ని తీసుకురాబోతుంటే దేవేంద్రుడు, ఇది ధర్మం కాదు, అమరలోకం నుంచి ఇలా అమృతాన్ని తీసుకువెళ్ళటం తగినది కాదు, నువ్వు ఎంత శక్తివంతుడు అయినా కూడాను. ఎందువల్లంటే ఆయన వజ్రాయుధాన్ని కూడా గరుత్మంతుడు తోక ఒక్క రెక్కతో అలా నెట్టేసేయగలిగాడు. అంత శక్తి కలిగిన వాడు అవ్వటం వల్ల దేవేంద్రుడు సాత్వికంగా చెప్పాడు. అనేటప్పటికీ అప్పుడు గరుత్మంతుడు చెప్పాడు, నా తల్లి యొక్క దాస్యాన్ని విముక్తం చేయటం నాకు ముఖ్యము, నేను అక్కడికి తీసుకువెళ్తాను, అప్పచెప్తాను, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు తీసుకువెళ్ళిపోతే నాకే అభ్యంతరం లేదని చెప్పి దేవేంద్రుడితో చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడంటే అది అక్కడ గడ్డి మీద ఆ పాత్రని ఉంచి చెప్పాడు, ఇది పవిత్రమైనటువంటి అమృతము అమరలోకాన్ని నుంచి తెచ్చింది, కాబట్టి స్నానం చేసి పవిత్రంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. చెప్పేటప్పటికి వీళ్ళందరూ స్నానానికి వెళ్ళారు. అమ్మ ఇదిగో అమృతం తెచ్చాను, నా వంత అయిపోయింది, మా అమ్మను విడుదల చేయమన్నాడు. విడుదల చేసేసింది, వినతం తీసుకుని వచ్చేసాడు. వెంటనే దేవేంద్రుడు వచ్చి ఈ అమృతం పాత్రను తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు స్నానాలు చేసి వచ్చేటప్పటికి ఇక్కడేం లేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఆ ఒలికినది ఏదైనా కాస్తన్నా ఉందేమో అనే ఆశతో దాన్ని నాకారు. ఆ గడ్డి ఏమిటి అంటే దర్భలు. అవి దర్భలు అవ్వటం వల్ల దర్భలకి చాలా పదును ఉంటుంది. అవి గీరుకుని వాళ్ళ నాలుకలు చీరిపోయాయి. అందువల్లే సర్పాలకి 2 నాలుకలు ఉంటాయి. ద్విజిఫులు అంటారు, పాములకి 2 నాలుకలు ఉంటాయి. అలా 2 నాలుకలు ఏర్పడటానికి ఇది కోత పట్టడం వల్ల. ఏదైనా మొత్తానికి ఆ దర్భల మీద అమృతాన్ని ఉంచటం వల్ల దర్భలకి చాలా విశిష్టమైనటువంటి అమృతత్వ సిద్ధి ఏర్పడ్డది. అందుకోసమని మృతులైనటువంటి వాళ్ళకు కూడా అమృతత్వ సిద్ధిని ఇవ్వగలిగిన శక్తి దర్భలకి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి పైతృకములకు అన్నిటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటిది కాబట్టి దర్భల్ని వినియోగిస్తారు. కానీ పవిత్ర కార్యాలు, పవిత్రము అంటేనే దర్భతో చేసేదాన్ని పవిత్రము అని అంటారు. కుడి చేతి యొక్క ఉంగరపు వేలుకి ధరించేదాన్ని పవిత్రము అంటారు. పవిత్రమును ధరిస్తేనే ఆచమనదులు చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఆచమనం చేయాలన్నా పవిత్రం ధరించాలి.
మరి పవిత్రం మాటికి దర్భపుల్ల తెచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటారు? అందుకోసం బంగారంతోనే ఆ దర్భతో చేసినట్లుగా తయారు చేసుకుని పెట్టుకునే సంప్రదాయం వచ్చింది. శుభాలకి బరిహస్సు అంటారు దాన్నే. ఆ దర్భకి సంబంధించినటువంటి జాతులలోనే బరిహస్సు అని అంటారు. అది శుభకార్యాలకి వాడుతూ ఉంటారు, పవిత్రమే. అలాగే పితృకార్యాల్లో వాడేటటువంటి దాన్ని దర్భ అని అంటారు. ఈ దర్భకి చాలా శక్తి ఉన్నది. ఎంత శక్తి ఉన్నదంటే అది అమృత సిద్ధి దానికి ఏర్పడ్డది కాబట్టి విషాల్ని పోగొట్టే శక్తి ఉన్నది. అందువల్లనే మనము గ్రహణ సమయాలలో పదార్థాలన్నింటిలో కూడా దర్భపుల్ల వేస్తాం. ఎందుకు? గ్రహణ సమయంలో ఒక విధమైనటువంటి బ్యాక్టీరియా వాతావరణం అంతా వ్యాపిస్తుంది. అవి ఈ పదార్థాలకి వ్యాపించి విషపూరితం కాకుండా ఉండాలంటే అమృతమయమైనటువంటి ఆ దర్భపుల్లను దాంట్లో వేయాలి. అలా పవిత్రమైనటువంటి దర్భ పితృకార్యానికి, బరీస్ అనేటటువంటి పేరుతో శుభకార్యాలకి అన్నిటికి కూడా అది పవిత్ర కార్యమే. పితృకార్యాలు చాలా విశేషంగా పవిత్ర కార్యాలు. పితృకార్యం విశిష్యతే అని చెప్పి దైవ కార్యాల కంటే కూడా పితృకార్యం విశేషంగా చెప్పబడ్డది. దైవ కార్యాలకి పట్టుబట్టలతోనే కూర్చుని చేస్తాం, కానీ పితృకార్యాలకి తద్దినం పెట్టేటటువంటి వాళ్ళు పట్టుబట్టలతో చేయరు. ఖచ్చితంగా మడిబట్ట ఆరేసుకుని దాంతోనే చేయాలి. అంత పవిత్రంగా ఉండాలి వీళ్ళు. అందువల్ల పవిత్రమైనటువంటి కార్యం విశేషంగానే దైవ కార్యంతో పాటు పితృకార్యం కూడా కాబట్టి ఇటు శుభకార్యాలకి అటు అవి అశుభకార్యాలని కాదు, పైతృకలకి కూడా ఏ కార్యక్రమానికైనా దర్భ యజ్ఞయాగాదికాలు అన్నిట్లో కూడా దర్భల వినియోగం ఉంటుంది. అంత ప్రాధాన్యత దర్భలకు వచ్చింది ప్రతి విషయంలో. మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి ప్రశాంతి రాస్తున్నారు. గుడిలో దర్శనం అయ్యాక తప్పనిసరిగా కూర్చోవాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ గుడిలో దర్శనమయ్యాక కూర్చోటము అనేటటువంటి సంప్రదాయము యథార్థంగా శివాలయానికి సంబంధించిన సంప్రదాయం. శివద్రవ్యము మన వెంట ఏది రాకూడదు. మరి మన వెంట గుళ్ళో ఉన్నటువంటి మట్టి కూడా తెచ్చుకోకూడదు. అందుకోసమని అసలు ఈ సంప్రదాయం ఎందుకు ఏర్పడ్డదంటే, శివాలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు బయట వైపు కూర్చుని లోపలికి కాళ్ళు పెట్టి దులిపేసి రావాలి. అంటే మన కాళ్ళతో మట్టి కూడా తెచ్చుకోకుండా మట్టి కూడా లోపల అక్కడే దులిపేసి రావాలి. కాబట్టి ఆ దులపటం కోసం కూర్చోవాలి అని అలా శైవాలయాలలో ఏర్పడిన సంప్రదాయం. ఆదిలో శివాలయాలకు సంబంధించిన సంప్రదాయం. ఆ తరువాత ఈ విచక్షణ తెలియకపోవటం వల్ల ఆలయానికి వెళ్ళినప్పుడు కూర్చోవటం అనేటటువంటిది వచ్చింది. కూర్చోవటం మంచిదే. ఆ కూర్చున్నటువంటి సందర్భంలో ఆ దేవతను స్మరించి, లేదు ఆ దేవతకు సంబంధించినటువంటి విశేషాలని పక్క వాళ్ళతో ముచ్చటించుకుంటే అది బాగానే ఉంటుంది. రెండవది, ఏదో శాస్త్రార్థం కూర్చోవాలి అనే ఉద్దేశంతో అలా ఆనించి లేవటం, ఆ పవిత్రత ఏదో దేవాలయానికి అంటనట్టు వాళ్ళు అలా ఆనించి లేస్తూ ఉంటారు. అది కాదు అక్కడ ఉద్దేశము, దాంట్లో ఉన్న పరమార్థము. శివాలయాలకి అది. మిగతా దేవాలయాల్లో కనుక అయ్యేటట్లయితే ప్రశాంతంగా ఒక క్షణం కూర్చుని ఆ భగవంతుణ్ణి ధ్యానించుకుంటే, హడావిడిగా పరిగెత్తుకోవటం కాక అలా కూర్చుని ఆ ధ్యానించుకుని స్మరించుకుని వెళితే అది ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలను కావటానికి దోహదపడుతుంది. కాబట్టి అందుకోసం కూర్చునేటటువంటి సాంప్రదాయం అది కొనసాగింది. అసలు మాత్రం శివాలయానికి సంబంధించి. లోహిత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. తాంబూలపు ఆకుగా తమలపాకులని ఎందుకని వినియోగిస్తారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. నోరు పండాలి అంటే తమలపాకు వేసుకుంటే నోరు పండుతుంది, కానీ మరి కరివేపాకో లేకపోతే ఇంకో తోటకూర ఆకో వేసుకుంటే పండదు. అట్లా నాగవల్లి దళములో విశేషమైనటువంటి జఠర దీప్తిని పెంచేటటువంటి లక్షణం ఉన్నది. మనం తాంబూలం వేసుకుంటున్నామంటే కేవలం నోరు పండటం కోసమనే కాదు, ఆ తాంబూలం యొక్క ప్రభావము మన జఠర శక్తి మీద పనిచేస్తుంది. తిన్నది బాగా అరగటం కోసమని కూడా తాంబూలం వేసుకుంటారు. తాంబూలం తదనంతరం అని చెప్పి భోజనం అయ్యాక కొద్ది సమయం నడిచి కదిలి తర్వాత తాంబూలం వేసుకోవటం అనేటటువంటి సంప్రదాయంగా ఏర్పడ్డది. పూగీఫలై సమాయుక్తం
నాగవల్లి దళైరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామని చెప్పి అట్లా ఒక్క నాగవల్లి అంటే తమలపాకు, ముక్తాచూర్ణం, ఆ సున్నం అనేటటువంటిది మనం వాడుతున్నాం కానీ అసలు మొట్టమొదట్లో ముత్యం యొక్క పొడిని వాడేవాళ్ళు. వీటిని వాడటం వల్ల మనకి అనేక రకాల ఆరోగ్య సూత్రాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. అలాగే ఇంద్రియ పటుత్వం కూడా ఏర్పడుతుంది తాంబూలం వేసుకోవటం వల్ల. ఆ తాంబూలంలో చాలా విశేషాలు చెప్పబడ్డాయి. మగాకులు ఆడాకులు కూడా ఉంటాయి తమలపాకుల్లో. అవి శాస్త్రం చెప్పినటువంటి రీతిగా చూస్తే మగాకులు ఆడవాళ్ళు వేసుకోవాలి, ఆడాకులు మగవాళ్ళు వేసుకోవాలి. అలా వేసుకుంటే వాళ్ళకి సుఖము అని చెప్పి కూడా శాస్త్రము తాంబూలానికి సంబంధించింది కూడా చాలా శాస్త్రం చెప్పింది. ఊరికనే ఏదో ఒక ఒక్క వేసుకుని ఆకులు నవలటం కాదు, దాంట్లో అనేక రకాల పదార్థాలు, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా వేసుకుని అవి అందులో కూడా మగ తాంబూలం వేరు, ఆడతాంబూలం వేరు. మురగమద ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ స్థగితేత పరిమళమయ్యని మనుచరిత్రలో తాంబూలం యొక్క లక్షణం చూసి ఇది ఎవరో ఆడమనిషి వేసుకున్న తాంబూలంగా ఉన్నది అని చెప్పి గ్రహిస్తాడు ప్రవరుడు. అంటే ఆడవాళ్ళు వేసుకునేటటువంటి తాంబూలంలో 2 పాళ్ళు కర్పూరము, 1 పాలు కస్తూరి వేసుకోవాలి. మగవాళ్ళు వేసుకునే తాంబూలంలో 2 పాళ్ళు కస్తూరి, 1 పాలు కర్పూరము వేసుకోవాలి. ఇలా పాళ్లతో సహా తాంబూలానికి శాస్త్రం చాలా చెప్పబడ్డది. అవి నాగవల్లి దళంతో వేసుకుంటేనే తాంబూలం యొక్క లక్షణాలన్నీ, ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. కాబట్టి మనము తమలపాకులతోనే తాంబూలం వేసుకుంటాం. అదే భగవంతునికి కూడా తాంబూలంగా తమలపాకులనే సమర్పిస్తాం. మరి ఉత్తరం చూద్దామండి. పావని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. నాలుక మీద మచ్చలుంటే వాళ్ళు అన్నది ఫలిస్తుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పుట్టుమచ్చల శాస్త్రం ఉన్నది మనకి. జ్యోతిష భాగమే కాకుండా సాముద్రికంలో అనేక రకాల హస్త సాముద్రికము, అట్లాగే అంగ సాముద్రికము, దాంతోపాటు ఈ పుట్టుమచ్చల శాస్త్రం. ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క పుట్టుమచ్చ ఉంటే దాని యొక్క ఫలితం ఒక రకంగా చెప్పబడ్డది. ఆడవాళ్ళకి ఎడమవైపు పుట్టుమచ్చలు మంచి ఫలితాలను ఇస్తాయి, మగవాళ్ళకి అదే కుడివైపు ఉండేటటువంటి పుట్టుమచ్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. పుట్టుమచ్చల శాస్త్రంలో పుట్టుమచ్చ ఉండే రీతిని బట్టి కూడా ఫలితం చెప్పబడ్డది. అంటే తేనె రంగు పుట్టుమచ్చలు, నల్లగా ఉండేటటువంటి పుట్టుమచ్చలు, అలా పుట్టుమచ్చల రంగుని బట్టి, పుట్టుమచ్చల ప్రమాణాన్ని బట్టి, పుట్టుమచ్చలు ఉండేటటువంటి స్థావరాన్ని బట్టి ఇన్ని రకాల ఆ పుట్టుమచ్చల శాస్త్రము వీళ్ళ యొక్క మేలు చెబుతూ ఉన్నది. అలా నాలుక మీద పుట్టుమచ్చ ఉండేట్లయితే అంటే ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే దానికి సంబంధించినటువంటి లక్షణం విశేషంగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నాలుక మీద పుట్టుమచ్చ ఉండేట్లయితే వాళ్ళకి వాక్సిద్ధి ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చెప్పటం అనేటటువంటిది శాస్త్రంలో ఉన్నది. నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే వాక్సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి. అలాగే ఒక్కొక్క చోట పుట్టుమచ్చ ఉంటే, ముఖం మీదే ఒక చోట పుట్టుమచ్చ ఉంటే అది చాలా ప్రమాదకరం. అదే కొద్దిగా పక్కన పుట్టుమచ్చ ఉంటే అది చాలా శుభదాయకం. ఆడవాళ్ళ విషయంలో కూడా ఇవన్నీ పుట్టుమచ్చల శాస్త్రం చాలా విశేషంగా చెప్పింది. మామూలుగా సామెతగా కూడా అంటూ ఉంటారు, వాడి నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నదిరా అని చెప్పి. వాడు అన్నది అవుతూ ఉంటే అది నానుడిగా అట్లా వచ్చింది. మరి ఉత్తరం చూద్దామండి. రవీందర్ గుంటూరు నుంచి రాస్తున్నారు. పాలు పొంగకుండా ఉండాలంటారు, మరి ఇల్లు మారేటప్పుడు పాలు పొంగిస్తాం కదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పాలు పొంగకండగా ఉండాలి అనేది ఏమి నియమం కాదు. పాలు పొంగకుండా ఎందుకు ఉండాలంటారంటే రోజు పాలు పొంగిపోతూ ఉంటే నష్టం, అందుకోసం అంటాం తప్పితే పాలు పొంగటం అనేటటువంటిది మంచిదే. పాలు పొంగితే ధనం పొంగుతుంది అని కూడా శాస్త్రం ఉన్నది. అందువల్ల పాలు పొంగించటము అనేటటువంటిది అంటే అగ్నిహోత్రునికి సమర్పణ చేయటం. అగ్నిహోత్రునికి సమర్పణ చేసింది ఏదైనా సరే అది మేలుకే దోహదం చేస్తుంది. ఉదాహరణకి ఒక ఇంట్లో దొంగలు పడి దోచుకు వెళ్ళారు, అదే పక్కవాడి ఇంట్లో అగ్ని పడి ఆహుతైపోయింది ఇల్లు.
ఈ ఇద్దరిలో ఎవడు తొందరగా కోలుకుంటాడు అంటే అగ్నికి ఆహుతైనటువంటి వాడే తొందరగా కోలుకుంటాడు. ఎందుకంటే అగ్నికి సమర్పితమైనటువంటి దాన్ని అగ్ని ఏదో రూపంగా మళ్ళీ సమర్పిస్తాడు అని చెప్పి, దొంగకి సమర్పితమైంది మళ్ళీ వాడేం సమర్పిస్తాడనేటటువంటి నియమం లేదు. శాస్త్ర ప్రకారము అగ్నికి సమర్పణ అనేటటువంటిది అన్ని రకాల మేలే తప్పితే కీడు కాదు. అందువలనే వంట వండేటప్పుడు కూడా స్టవ్లు వచ్చాక కాదు కానీ పొయ్యతో వంట చేసేటప్పుడు ఎసర్లో బియ్యం పోస్తూ ముందు అగ్నిహోత్రుడికి కొంత సమర్పించేటటువంటి పద్ధతి కూడా ఉండేది. పొంగు రావటం అనేటటువంటిది పొంగలి చేసేటప్పుడు, అట్లాగే మనకి రథసప్తమి నాడు పొంగించేటప్పుడు కూడా అలా పొంగి వస్తేనే అప్పుడు భగవంతుని గురించి ఆనందంగా స్తుతించటము, చప్పట్లు కొట్టి ఆ ఆనందాన్ని వ్యక్తం చేయటము అదే పుణ్యకార్యంలో భాగం. అలా పొంగటం ఎప్పుడూ కూడా ఒక విధమైనటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకోకపోయేటట్లయితే మేలే. అగ్నిదేవుడికి సమర్పించేటటువంటిదంతా మేలే. అందుకే గృహప్రవేశంలో మొట్టమొదట పాలు పొంగించి అగ్నిహోత్రుడికి అది సమర్పణ చేయటం అనేది కూడా ఉన్నది. అసలు పొంగలి అంటే పొంగేదే పొంగలి, పొంగినప్పుడే అది పొంగలయ్యేది. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి ధనుంజయ్ రాస్తున్నారు. గుమ్మడికాయను గుమ్మం పైన కడితే దిష్టి పోతుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కొన్ని ద్రవ్యాలకి కొన్ని రకాల శక్తులు ఉన్నాయి. గుమ్మడికాయలకి, నిమ్మకాయలకి వీటికి ఉండేటటువంటి శక్తి ప్రత్యేకమైనటువంటిది. కొబ్బరికాయలు దుష్టిని పోగొట్టేటటువంటి శక్తి వీటికి ఉన్నది. అలాగే వాటిలో ఉండేటటువంటి దుష్ట శక్తుల్ని పోగొట్టేటటువంటి శక్తి కూడా ఉన్నది. అలాగే బలిహరణం అనేవి కూడా వీటిని వినియోగించుకుంటూ ఉంటారు. అందువల్లే గృహప్రవేశం జరిగేటప్పుడు కొబ్బరికాయలు కొట్టడం గుమ్మం దగ్గర, గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి ఆరతిచ్చి నేలకేసి కొట్టడం, నిమ్మకాయలు కోసి కుంకుమలు అద్ది చెరో వైపున వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా బలిహరణలో భాగాలు. ఒకప్పుడు జంతు బలి జరిగేది. ఆ జంతు బలి స్థానంలో దాని బదులుగా వీటిల్ని కూష్మాండం బలి ఇటువంటి వాటిని అట్లాగే నిమ్మకాయల్ని సమర్పించటము ఇవి బలిహరణగా ఇవ్వబడేటటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే దృష్టి దోషాన్ని పోగొట్టేటటువంటి శక్తి గుమ్మడికాయకి ఉన్నది. అందుకోసమని ఆ గుమ్మడికాయని కట్టడం, గుమ్మం మీద కట్టడం, అది కుళ్ళిపోతే తప్పకుండా ఎవడో చాలా దృష్టి దోషం దీనికి తగిలింది, అందువల్లనే ఇది కుళ్ళింది అని చెప్పి కూడా అనుకోవటం ఉన్నది. ఆ ఒక్క మంచి సమయాల్లో సంక్రాంతి ఆ సమయాల్లో ఆ గుమ్మడికాయని తీసేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయ పెట్టడం, ఇవన్నీ కూడా దృష్టికి ఉన్నటువంటి దోషాన్ని నుంచి బయటపడటం కోసమని, ఇంటికి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మేలు జరగటం కోసమని అలా చేస్తూ ఉంటారు. దానిలో ఖచ్చితమైనటువంటి ప్రయోజనం ఉన్నది. గుమ్మడికాయకి దృష్టి దోషాన్ని పోగొట్టేటటువంటి శక్తి ఉన్నది. ఆ గుమ్మడికాయ కట్టే బదులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో రాక్షస బొమ్మలు, దిష్టి బొమ్మలు అని, దిష్టి యంత్రాలని వాటిని అమ్ముతున్నారు. డబ్బు పెట్టుకొని తీసుకొచ్చి అది కట్టేస్తే అది చెడేది కాదు, అలా పడి ఉంటుందిలే అని చెప్పి అవి కడుతున్నారు. కానీ వాటిలన్నిటికంటే శ్రేష్టమైనది గుమ్మడికాయ కట్టడం. మరి ఉత్తరం చూద్దామండి. గాయత్రి విజయవాడ నుంచి రాస్తున్నారు. అరుంధతి నక్షత్రం కనిపించదు కదా, అయినా పెళ్లిలో ఈ నక్షత్రం చూడమంటారెందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అరుంధతి నక్షత్రాన్ని చూడాలి, చూడటం కోసమనే శాస్త్ర విధి. అందువల్లనే అరుంధతి నక్షత్రం దర్శనం అయ్యేటప్పుడే అరుంధతిని చూడాలి. ఈ పెళ్లి తంతులో హడావిడి కోసమని పగటి ముహూర్తంలో చేసినప్పుడు ఈ తంతు కూడా పూర్తి చేసేసేద్దామనేటటువంటి ఉద్దేశంతో అలా వచ్చేసి పడమర దిక్కు చూపించి ఆ సప్తర్షి మండలానికి అనుబంధంగా ఉండేటటువంటి ఆ అరుంధతిని చూసినట్లుగా అదిగో అరుంధతి అంటాం అని అంటాం వచ్చేసేయటం జరుగుతుంది. అదంతా కేవలము ఒక కృత్రిమమైనటువంటి కార్యక్రమంగా జరుగుతున్నారు. కానీ అరుంధతి నక్షత్రం వచ్చినప్పుడే అరుంధతిని చూడాలి. ఆ అరుంధతిట చేటుకాలం వచ్చిన వాళ్ళకి కనపడదుట. చేటుకాలము దాపురించిన వారు దీప నిర్వాణ గంధమును అరుంధతిని మిత్రవాక్యమును మూర్కొనరు కనరు వినరు అని చెప్పి నీతి చంద్రికలో చిన్నయ్య సూరి చెబుతాడు. చేటుకాలం దాపిస్తే అరుంధతి కనపడదుట. కాబట్టి అందుకోసమని కూడా అరుంధతి దర్శనం చేయటం మంచిది, మేలు.
అయిగా అరుంధతి పరమ పతివ్రతా శిరోమణి, వశిష్ఠ మహర్షిని ఏనాడు వీడి ఉండలేదు. అందువల్లనే సప్త ఋషులలో మిగతా ఋషులకెవ్వరికి కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమో, జమదగ్ని ఈ 6గురికి భార్యలు పక్కన ఉండరు. ఒక్క వశిష్ఠుడి భార్య మాత్రమే, అరుంధతికి మాత్రమే సప్తర్షి మండలంలో ఆమెకి స్థానం ఏర్పడ్డది వశిష్ఠ మహర్షి పక్కన. అంటే ఏనాడు కూడా భర్తను వదిలిపెట్టనటువంటి ఆ అన్యోన్యత అరుంధతి వశిష్ఠులది. కాబట్టి అలా వీళ్ళు కూడా కలిసిమెలిసి అన్యోన్యతగా ఉండాలి. ఆ స్త్రీ పతివ్రత శిరోమణిగా అరుంధతిలాగా ఉండాలి, వశిష్ఠుడు ఆమె యందు అటువంటి ప్రేమానురాగాలతో ఉండాలి వశిష్ఠుడిలాగా అని ఈ భావనతో దర్శనం చేయమని అంటారు. అవి వచ్చినప్పుడే దర్శనం చేసినట్టు పద్ధతి, కానీ ఏదో అయిందనిపించి ఊరికి నాటి దిక్కు వేలు చూపించి చూశాను అంటాం, అది సరైన పద్ధతి కాదు. అరుంధతిని చూడటమే ప్రధానం, అరుంధతి వచ్చినప్పుడే చూడాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు, నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.